వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ నిక్కీ. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ నిక్కీ అయితే ఇక్కడ సూపర్ హ్యాపీగా ఉంది బికాజ్ మేము తనని ఈరోజు మాల్కి తీసుకెళ్తున్నాము. యాక్చువల్లీ తనకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అడుగుతుంది బయటకు వెళ్దాం, గేమ్స్కి వెళ్దాం, పార్క్కి వెళ్దాం అని. సో ఇన్ని డేస్ కుదరలేదు, ఈరోజు అయితే కుదిరింది, ఇంకా తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే ఊరికే జోక్ చేసా, మనం ఈరోజు బయటకు వెళ్ళట్లేదు, డాడీకి వర్క్ ఉంది అని. ఇంక ఇలా ఏడుస్తుంది. సో చిన్నపిల్లలకే కాదు, మనం కూడా బయటకు వెళ్ళాలని రెడీ అయ్యి క్యాన్సిల్ అయినా ఆర్ లేట్ అయినా చాలా డిసప్పాయింట్ అయిపోతాం కదా, ఇంకా పిల్లలు కూడా అలానే. ఇక్కడైతే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో మాల్ మా ఏరియా నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంది అండ్ మేము బయలుదేరింది కూడా మధ్యాహ్నం అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాం 11 లోపు, బట్ అట్లా లేట్ అయిపోయింది. సో ఎండగా ఉందని ఇంకా క్యాబ్లో వెళ్ళిపోయాం. నిక్కీకి క్యూట్ పిలకలు అయితే ఫస్ట్ టైం వేశాను, చాలా క్యూట్గా అనిపించింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేము మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఫీనిక్స్ మార్కెట్ సిటీ మాల్, చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ డిసెంబర్ మంత్లో ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ వైబ్సే ఉన్నాయి. సో ఈ క్రిస్మస్ ట్రీని చాలా మంచిగా డెకోర్ చేశారు, నాకైతే చాలా నచ్చింది. ఇంకక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ చాలా ఎండగా ఉండడంతో ఫొటోస్ అవేం సరిగ్గా రాలేదు. సో యాక్చువల్లీ మేము క్రిస్మస్ రోజునే వద్దాం అనుకున్నాం, బట్ ఆ రోజు హాలిడే అండ్ ఫెస్టివల్ కదా, సో ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు అండ్ నిక్కీ కూడా ఆడుకోవడానికి అంత స్పేషియస్గా ఉండదని రాలేదు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నేనైతే ఇన్స్టాలో చూసాను. సో ఫుల్ క్రౌడ్, ఫుల్ రష్ ఉందంట ఆ రోజు అంతా. చెప్పాను కదా ఈ క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందని. సో ఈ ట్రీని డెకోర్ చేయడానికి చాలా మంది కష్టం అయితే ఉందని కనిపిస్తుంది, బికాజ్ అంత మంచిగా ఎలివేట్ అయింది ఈ ట్రీ డెకోర్. అండ్ మేము వచ్చింది వీకెండ్, అందులోనూ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం గ్యాప్ దొరికింది. ఇంకా మాల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది, అదే నిక్కీని హ్యాండిల్ చేయడం. చెయ్యి వదిలితే ఏ స్టోర్లోకి వెళ్ళిపోతుందో కూడా తెలీదు, అంత పరిగెడుతుంది. సో ఇక్కడ మాల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్దదిగా ఉంది. ఈ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి 1 డే సరిపోదు అండ్ అట్లనే మనలో ఉన్న ఎనర్జీ కూడా సరిపోదు. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ డిష్ నేమ్ కనిపించింది, ఆ డిష్ కూడా కాదు, జస్ట్ నేమే కనిపించింది. అండ్ సీ హౌ ఎక్సైటెడ్ ఐఎమ్. నాకు రామెన్ అంటే చాలా ఇష్టం. విజయవాడలో ఉన్నప్పుడు ఓన్లీ ఆన్లైన్లో దొరికేది, అది ఆర్డర్ చేసుకొని తినేదాన్ని. బట్ లేటర్ ఆన్ ఆన్లైన్లో కూడా తీసేశారు, అది ఎవరు ఆర్డర్ చేసుకోవట్లేదని. ఈ ఫీనిక్స్ మాల్ మా ఏరియా నుంచి దూరమే, బట్ ఇక్కడికే ఎందుకు వచ్చామంటే ఈ మాల్లో ఉన్న గేమింగ్ జోన్ అనే ఫన్ సిటీలో ఆఫర్ రన్ చేశారు. సో ఆఫర్లో గేమింగ్ కార్డ్ తీసుకున్నాం. సో ఇంకా క్రిస్మస్ రోజు వెళ్ళడం కుదరలేదు కదా అని ఈరోజు అయితే వచ్చాము. విజయవాడలో ఉన్నప్పుడు నిక్కీని ఎప్పుడైనా మాల్కి తీసుకెళ్తే అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాటరీ కార్ రైడ్స్ ఉంటాయి కదా, అది బాగా ఎక్కి ఆడుకునేది. సో ఇక్కడ కూడా అది ఉందేమో అని వెతుక్కుంటుంది, ఆ బ్యాటరీ కార్స్ ఉన్నాయేమో అని. అండ్ ఇక్కడ నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. పిల్లలకి ఫ్రీ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. అందుకే నిక్కీని ఫ్రీక్వెంట్గా పార్క్కి కానీ లేదా గేమ్స్కి కానీ తీసుకెళ్తుంటాం. సో దట్ వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఆడుకోవడంలోనే వాళ్ళ థింకింగ్ పవర్, క్రియేటివిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవాలి. సో దట్ పేరెంట్స్తో ఎమోషనల్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఈ ఆడుకోవడం అండ్ వాళ్ళని ఆడించడం ఇంట్లో కూడా చేయొచ్చు, బట్ బయటకు తీసుకెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా సోషల్ బిహేవియర్ బిల్డ్ అవుతుంది. ఇది మనం చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, బికాజ్ వాళ్ళది అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. సో నిక్కీకి ఈ గేమింగ్ జోన్లో అన్నిటికన్నా ఇష్టమైన గేమ్ ఈ బౌలింగే. సో అందుకే రాగానే దాంతోనే స్టార్ట్ చేసింది. అండ్ చెప్పాను కదా నిక్కీ అంత యాక్టివ్గా లేదు అని, అండ్ ఎందుకో చాలా క్రాంకీ అయిపోయింది. అప్పుడే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది అనమాట, అదే ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఇదేంటంటే పిల్లలకి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఎక్స్ప్రెస్ చేయగలిగేలా ఉండాలి. యాజ్ అ పేరెంట్గా మనమే నేర్పించాలి అది వాళ్ళకి. నేర్పించాలంటే ఫస్ట్లీ వాళ్ళ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి రాదు. ఆకలి వేసినా ఏడుస్తారు, నిద్ర వచ్చినా ఏడుస్తారు. ఆ ఏడవకుండా ఎలా మనకి చెప్పాలి అనేది మనమే నేర్పించాలి. దానికోసం ఫస్ట్లీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. వాళ్ళు ఏడుస్తుంటే ఏడవకు ఇలాంటివి చెప్పకూడదు. ఇట్స్ ఓకే, ఏడుపు వచ్చిందా, ఫీల్ అయ్యావా, ఏం కాదు అని ఇలాంటి వర్డ్స్ చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళకి ఒక కామ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలి.
జడ్జ్ చేయకుండా వాళ్ళకి ఏమైంది ఏమవుతుంది అని ఫ్రీగా చెప్పే స్పేస్ మనమే ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కామ్గా ఉండి వాళ్ళ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయాలి. అప్పుడు వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో మనం కామ్గా ఉండి మాట్లాడితే పిల్లలు కూడా మనల్ని చూసి కామ్గా రియాక్ట్ అవుతారు. బట్ సమ్టైమ్స్ ఇట్స్ ఓకే, వి లూజ్ అవర్ పేషెన్స్. బట్ అప్పుడు మనం పిల్లలతో మాట్లాడే వర్డ్స్ చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అండ్ ఇక్కడైతే నిక్కి కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత మేము కూడా బౌలింగ్ ఆడదామని వచ్చాము. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం ఈ బౌలింగ్ ఆడడం చాలా క్రేజీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి, చాలా ఫన్గా ఉంది. నిక్కి అయితే నేను కూడా ఆడతానని ఏడుస్తూ అలా బాల్తో పాటు ర్యాంప్ మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకే తనని పక్కన కూర్చోబెట్టి మేము కొంచెం సేపు ఆడుకున్నాము. నేను ఈ గేమ్ ఎంత బాగా ఆడానంటే చూసి చూసి బాల్ గోల్ని కరెక్ట్గా సైడ్కే వేసేదాన్ని ప్రతిసారి. బట్ ఇట్స్ ఓకే, ప్రతిసారి కరెక్ట్గానే ఉండాలి, కరెక్ట్గానే ఆడాలి అని అనుకోలేము కదా. అండ్ మేమైతే వీఆర్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ టైం అయితే అస్సలు సరిపోలేదు. ఇంకా బౌలింగ్ నుంచి బయటకు రాగానే ఈ టాయ్స్ పిక్ చేసే గేమ్ అయితే చూసింది. ఏదో అనుకోకుండా 2 సార్లు బాగానే వచ్చాయి టాయ్స్. అలా వచ్చాయి కదా అని మళ్ళీ మళ్ళీ ట్రై చేసాం. ఆల్మోస్ట్ ఒక 10 ట్రయల్స్ వేసాము, బట్ ఫెయిల్ అయింది. ఒక్కసారి కూడా రాలేదు. బట్ నిక్కీ అయితే ఆడిన ప్రతిసారి వస్తాయేమో అనుకొని పాపం ఆశగా చూసేది. బట్ రాలేదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. అక్కడే లంచ్ చేసి వద్దాం అనుకున్నాం. కానీ నిక్కీకి ఏమైందో తెలీదు, అంత యాక్టివ్గా లేదని చెప్పాను కదా. సరే మూవీకి వెళ్దాం, అక్కడైనా కొంచెం సెట్ అవుతుందేమో అనుకున్నాం. మూవీ థియేటర్ ఏమో పక్క బ్లాక్కి వెళ్ళాలి. సో వెళ్ళే దారిలో ఇలా క్రిస్మస్ స్పెషల్గా స్టాల్స్ ఇవన్నీ పెట్టారు. ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలనుకున్నాం. బట్ బాగా ఎండగా ఉంది. ఈలోపు మూవీ టైం చూస్తే 4:30కి ఉంది. సిట్టింగ్ కూడా సరిగ్గా లేదు. సో మూవీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా లంచ్కైనా వెళ్దాం అనుకున్నాం, కానీ నిక్కీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా నిక్కీని హ్యాండిల్ చేసే లోపే మా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. చేసేదేం లేక ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం. వెళ్ళేలోపే ఫుడ్ ఆర్డర్ చేసాం. ఇక్కడ ఇంకొక విషయం ఏమైందంటే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. మేము మాల్లో ఉన్నప్పుడు డెలివరీ వచ్చిందని కాల్ చేశారు. అడ్రస్ అండ్ బిల్డింగ్ కూడా చెప్తే ఓకే షూరక్ దగ్గర పెట్టేస్తాము అని చెప్పి కాల్ కట్ చేశారు. ఇంక ఇంటికి వచ్చి చూస్తే ఆ పార్సిల్ అయితే లేదు. ఆ డెలివరీ ఏజెంట్కి కాల్ చేస్తే నో రెస్పాన్స్. అమెజాన్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేసాం. మండేకి కానీ రీజాల్వ్ చేయలేమని చెప్పారు. సో చూడాలి, మళ్ళీ ఆ ప్రోడక్ట్ వస్తుందో లేదో కూడా తెలీదు. చూద్దాం ఏమవుతుందో. ప్రోడక్ట్ రిసీవ్ అవ్వలేదని నేను చాలా అప్సెట్ అయ్యాను. మొత్తానికి మా వీకెండ్ అయితే ఇలా ఎండ్ అయింది. కొన్ని డిసప్పాయింట్మెంట్స్తో, కొంచెం ఫన్తో ఇలా అయితే అయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.